తాగుడుకు సంసారాలు ఆగాము పిల్లలను కొట్టుడు తిట్టుడు ఇండ్లల్లా ఇబ్బంది పెట్టుడు ఒక రాత్రి తిని పండుకోవాలంటే భార్యతోటి భర్తతోటి పెద్ద గొడవ అవుతుంది ఇంట్లో తెలుసా తాగుడు బంద్ చేయాలి యూత్ పోరగాళ్ళు అయితే మొత్తం నాశనం అయిపోయారు చదువులు లేవు సందాలు లేవు డ్యూటీలు లేవు ఏది లేవు పిల్లలకు ఏది లేకుంటే అడ్డగోలుగా వాళ్ళకి చరిత్ర అయిపోతుంది వాళ్ళకు అదొక చరిత్ర ఏ చెట్ల కింద చూసినా వాళ్ళే ఏ కట్ట కింద చూసినా పిల్లలే యూత్ పోరగాళ్ళు మొత్తం వాళ్ళే రేవంత్ రెడ్డి గారు దీని మీద గట్టి పోరాడాలంటారా గట్టిగా చేయాలి ఇది చాలా అది చేసుకోవాలి జీవితాలు ఇబ్బంది పడతాయి మనం అంటే పోయినాం అనుకో బతికే పోరగాళ్ళ భవిష్యత్తులు ఆగమవుతున్నాయి చాలా ఆగమవుతున్నాయి చేసుకోవాలి ఇది చాలా ఆగమవుతున్నాయి సార్ ఈ మత్తు పదార్థాలు మొత్తం బంద్ చేపియాలి రేవంత్ రెడ్డి గారు చెప్పండి మీరు చెప్తాం మాకు కలిస్తే చెప్తాం కదా చూస్తాడా ఏం చూస్తే లాభం బంద్ చేపియాలి ఆయన చూసింది కాదు బంద్ చేపించి అక్కడ మొత్తం అన్ని కంపౌండ్లు అన్ని మొత్తం బంద్ చేపిస్తే పిల్లలు కూడా అది ఆగంగా కంపెనీలో బంద్ చేపియాలి మత్తు పదార్థ కంపెనీలు మొత్తం లాకులు పెట్టాలి ఖరాబ్ అవుతారు ఇంట్లోకి ఏమైనా తెస్తారా ఏం తెస్తారు చేసిన కాడికి ఆడికే కథం తాగబోతారు గింత గింత పిల్లల కాంచెలు తాగొస్తారు మొత్తం బంద్ చేయాలి మధ్యమే మొత్తం బంద్ చేయాలి రేవంత్ రెడ్డి గట్టి పోరాడాలి మరి ఆయన బంద్ చేస్తేనే మంచిగా ఉంటది లేకుంటే మంచిగా ఉంటది గొంతు పంచి ఈ పళ్ళ పట్టి దవడ పట్టి ఆ కార్యాలకు గుండెకు ఇవన్నీ కాంచెలు వస్తుంది అవి కూడా బంద్ చేయాలి సార్ ఇవన్నీ ఉంచొద్దు మనసులు నష్టం అవుతారు ఇంత పొరగల కసలు బుక్కుతురు సిక్లెట్లు అవి హార్ట్ అటాక్ వస్తుంది అట్లా కొంత నష్టం అవుతారు ఇవన్నీ బంద్ చేస్తేనే పిల్లలైనా తల్లులైనా ఎవరైనా సంసారం అయినా మంచిగా చేసుకొని పోతారు ఈ తాగుడు ఈ గొవ్వలు ఇవన్నీ జరాదు ఈ గొవ్వలు తాగుడు ఈ బుక్కుడు ఇవన్నీ చేస్తుడు సిక్లెట్లు గీత పోడు కానీ సిక్లెట్ తాగుతుండు హార్ట్ అటాక్ వచ్చి కొంత చచ్చిపోతురు ఏ రోగాల నొప్పులు ఏమైనా మందులు మాకు ఇవి దాకా సత్తురు సిక్లెట్ తాగి గొవ్వలు బుక్కి మందు తాగి ఇవి దాకా చచ్చిపోతురు ఇవన్నీ బంద్ చేయాలి సార్ గట్టిగా చెప్తారు రేవంత్ సార్ గలుతారేమో ఆయన పోయినట్టు పోతాం ఆడవాళ్ళం అంతా చెప్తాం ఇవన్నీ బంద్ చేయాలని వద్దు మాకు రుణమాఫీ అయింది చేసిడు రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది అవును రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది ఎందుకంటే రాజ్యం కాంగ్రెస్ రాజ్యమే రావాలి ఈ తెలంగాణ రాజ్యం తెచ్చి వాడు మిగులు బడ్జెట్ అన్నాడు కేసీఆర్ ముంచిండు అప్పుల పాలు చేసిండు అంతే వాడు ఏం బాగు చేయలే మళ్ళీ వాడి పాలన కూడా రావద్దు ఇంకా 10 సంవత్సరాలు మళ్ళీ రేవంత్ పాలన నడవాలి రేవంత్ రెడ్డి పాలన రావాలి అంతే గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి రేసు గెలుతాడు మళ్ళీ వస్తే తప్పకుండా కాకపోతే ఒక 2 సీట్లు వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు వాళ్ళు పోతే కావచ్చు అంతేనా మిగిలిన అందరు గెలుస్తారు అంతే అందరు గెలుతారు ఈ పారిశుద్ధ కార్మికులు మాత్రం జీతాలు పెంచాలి వాళ్ళకు సీనియర్ పర్మనెంట్ చేయాలి ఇది ఒక్కటి మాత్రం ఇది ఒకటి చేయాలి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో కూడా అట్లనే అన్నాడు ఒప్పుకోండి సీతక్క అన్నది కూడా చేస్తాడు కదా అది కూడా చేయాలి అవి చేయాలి వద్దు సార్ పిరిబాస్ తోడు అడవులు గుద్దుకుంటారు తండుకుంటారు పిరిబాస్ వద్దు పిరిబాస్ బంద్ చేయాలి ఒక పిరిబాస్ బంద్ చేస్తే చాలు అన్ని బాగా బాగానే ఉన్నాయి అందరూ చనిపోయారు మత్తు పదార్థాలు అన్ని దయచేసి బంద్ పెట్టాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి నన్ను సీఎం గారిని పదార్థాలన్నీ దూరం పెట్టాలి బంద్ చేయాలి అంత ముందు బాగుండేయా అంతకు ముందు బాగుండే 10 సంవత్సరాలు చేసిండు కేసీఆర్ ఏం చేసిండు ఎవరికి ఏం న్యాయం చేయలేదు చేసిండు మా ఆడవాళ్ళం అందరం మస్తు టార్చర్ పడుతున్నాం తాగి ఎవరికి ఇంతకాలం తాగలేదు మంచిగా ఉన్నారు ఒక్కరోజు కూలి పోయి అయినా మంచిగా కుటుంబాన్ని పోషించుకున్నారు ఇప్పుడు 10 మంది పనులు చేసినా గానీ తాగబోతు తనకే సరిపోతలేదు సంసారం పిల్లలు కాలేజీ పోతురు తాగుతురు వస్తురు ఏ టైంలో ఎట్లుంటారో తెలుస్తలేదు చిన్న పిల్లలు కూడా అలవాటుకి అవుతురు కేసీఆర్ చేసిన అలవాటు కాదు కేసీఆర్ చేసిన అంతే మరి అంతే